కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని బ్రహ్మం సాగర్ ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ మరియు సహకార పరపతి సంఘం జిల్లా అధ్యక్షుడు మంచూరు సూర్యనారాయణ రెడ్డి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సహకార పరపతి సంఘం జిల్లా చైర్మన్ మాట్లాడుతూ బ్రహ్మం సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం తనకు సంతోషంగా ఉందని, ముందు జాగ్రత్తగా నీటిని నిలువ ఉంచడంలో మైదుకూరు శాసనసభ్యులు ముందు చూపుకు నిదర్శనమని అన్నారు. అనంతరం పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ బ్రహ్మం సాగర్లో నీటిని నింపేందుకు దాని వెనుక తాను ఎంతో శ్రమించి పని చేపించారని, కాలువ లైనింగ్ పనులను తాము దగ్గరుండి చేయించారని గుర్తు చేసుకున్నారు. కాలువ పనులు చేపించడం వలన బ్రహ్మం సాగర్లో నీటిని పూర్తి స్థాయితో నింపడం వీలు పడిందని, నీరు ఉండడం వలన ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉన్న వ్యవసాయానికి నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ ఎస్సీ మల్లికార్జున, ఈఈ మధుసూదన్ రెడ్డి, డిఈలు మురళీమోహన్ కుమార్, వెంకటేశ్వర్లు, ఏఈలు నాగేశ్వరరావు, శ్రీకాంత్ రెడ్డిలు, ఎంపీడీఓ రామచంద్రారెడ్డి, ఎస్ఐ శివప్రసాద్, రమణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ మహాగురుకులం పాఠశాల నుంచి ఉపాధ్యాయులు జీతాలు అందటం లేదని మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్కు వినతి పత్రం అందజేశారు. పుట్ట సుధాకర్ సార్ గారితో కలిసి నేను ఈరోజు వారితో పాటు ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు మనకు బ్రహ్మసాగర్ ప్రాజెక్టు 17.5 టీఎంసీలు తీసుకొచ్చి, ఎందుకంటే ఎంతో మనం పోరాడి, ఎందుకంటే ఫుల్ కెపాసిటీ వరకు తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారికి నేను ఒక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 17.5 టీఎంసీ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి పెట్టినందువలన ఈ వేసవి కాలంలో వాటర్ కూడా లేదు. వాటర్ లేకపోయినప్పటికీ కూడా ఈ తాగునీటికి కూడా ఇబ్బంది పడే ఈ సమయంలో సార్ గారు లాస్ట్ ఇయర్ ఫుల్ కెపాసిటీ పెట్టడం వలన ఈరోజు చాలా హ్యాపీగా మనము ఈరోజు వాటర్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు కూడా ప్రాజెక్టు సార్ మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా మెజారిటీ పోర్షన్ మా బద్వేలు నియోజకవర్గంలో కూడా సాగునీటికి చాలా ఉపయోగకరంగా ఉన్న ప్రాజెక్ట్ ఇది. అందువలన సార్ చేసిన ఈ యొక్క గొప్పతనం వల్ల మాకు ఈరోజు చాలా హ్యాపీగా వాటర్ మా పూర్వమిల్లి చెరువు కానీ, మా కాశీనాయన మండలము, అలాగే బద్వేలు మండలము, గోపురం అన్ని మండలాలకు కూడా ఈరోజు పంటకు కూడా మళ్ళా తీసుకుంటున్నామంటే మా యొక్క సుధాకర్ సార్ గారికి ధన్యవాదాలను తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రహ్మసాగర్ నుంచి రైతుల కోసం ఈరోజు నీళ్ళు వదులుతున్నాం. ఫస్ట్ టైం మన సూర్యనారాయణ బద్వేలి ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం మంచి శుభకార్యం రైతులకు ఈరోజు వచ్చి వదలడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మన ఎస్సీ గారికి, ఈ గారికి, మన లీడర్లకు, రైతులకు, అదే రకంగా విలేకరులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన బ్రహ్మంగారిమఠం మండలంలో నీళ్లు వదులుతున్నామంటే దీనికి వెనకల్లో ఉన్నటువంటి కారణం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే దీనికి సబ్సిడెంట్ నీళ్ళు నిలబెట్టాలని లాస్ట్ ఇయర్ 17.5 టీఎంసీ నీళ్లు స్టాక్ చేశాం. అప్పుడు ఆ తరంలో డ్యామేజ్ అవుతుందనే కూడా నిలబెట్టి చూద్దామని చెప్పి ఆ రోజు పట్టుబట్టి నీళ్లు నిలబెట్టిన దానివల్ల ఈరోజు బద్వేలికి కానీ మనకు కానీ నీళ్ళు వదిలే అవకాశం వచ్చింది. ఈ నీళ్లు నిండాలంటే ఫస్ట్ 2014-2019లో 0 నుంచి 18 కిలోమీటర్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉండేది కాదు. అప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చినా 2000 కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉండేది కాదు. అప్పుడు 0 నుంచి 18 కిలోమీటర్ లైనింగ్ వరకు ఆ రోజు పట్టుబట్టి నేను టెండర్ పిలిచి దాని వర్క్ కంప్లీట్ చేసిన దానివల్ల లాస్ట్ టైం 17.5 టీఎంసీ ప్రశాంతంగా నీళ్ళు నిలబెట్టుకొని అన్ని చెరువులకు కానీ, బద్వేలు అయితే బద్వేలు చెరువుకి ఎప్పుడు నీళ్ళు నిండలే. లాస్ట్ టైం బద్వేలు చెరువుకు నీళ్ళు నింపినాం. అవి నింపినా కూడా 17.5 టీఎంసీ నీళ్ళు స్టాక్ చేసినాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే వర్షాలు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. అంటే వర్షాలు పల్లె లాస్ట్ టైం ఈటానికి అన్ని డ్యాములు కూడా నిండిపోయినాయి. అయినా ఈ సంవత్సరం నీళ్ళు ఇంకా వర్షాలు పల్లె చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో మనం బ్రహ్మసాగర్ నుంచి 9.4 టీఎంసీ నీళ్ళు స్టాక్ ఉన్నాయి. అంటే 0.6 టీఎంసీ డెడ్ స్టోరేజ్. అది పోయిన తర్వాత 8.9 టీఎంసీ వాడుకునే అవకాశం ఉంది. మన బద్వేలు
మన బ్రహ్మంగారి మఠం మండలంలో ఈ ఆయకట్టు కింద సుమారు 46,000 ఎకరాలు ఆయకట్టులో పంట పండిస్తాం. ఈ 46,000 ఆయకట్టుకు గాను 4 నుంచి 4.5 టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది. అది కాకుండా చెరువులకు డ్రింకింగ్ పర్పస్ కోసం చెరువులకన్నీ డ్రింకింగ్ పర్పస్ చేస్తూ 4 నుంచి 4.5 టీఎంసీ. ఎందుకంటే ఈ సంవత్సరం కాదు, లాస్ట్ గడిచినటువంటి 3-4 సంవత్సరాల నుంచి సంవత్సరం 4 నుంచి 5 టీఎంసీ నీళ్ళు లోపలనే ఖర్చు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు 8.9 టీఎంసీ నీళ్ళు స్టాక్ ఉన్నాయి. కాబట్టి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేసేది, 46,000 ఎకరాల ఆయకట్టుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే రకంగా చెరువులకు డ్రింకింగ్ పర్పస్ కోసం నీళ్ళు వదులుతాం. ఈరోజు 200 క్యూసెక్స్ నీళ్ళు వదులుతున్నాం. ఇంకా రైతుల రిక్వైర్మెంట్ బట్టి ఇంకా ఎంతకాలం చూసుకొని ఆ రైతుల కోసం వదులుతాం. అదే రకంగా రైట్ బ్యాంక్ కెనాల్ కూడా ఇంతకుముందే రైతులు వచ్చి నా దగ్గరికి వచ్చి నీళ్ళు వదలాలంటే అక్కడ కూడా నీళ్ళు 100 క్యూసెక్స్ నీళ్ళు వదిలి అక్కడ రైతులందరూ పంట వరి నాట్లు వేసుకుంటున్నారు. ఇక్కడ కూడా రేపు నుంచి ఈరోజు ఇప్పుడు వదిలితే రేపు నుంచి వరి నాట్లు కూడా వేసుకునే అవకాశం ఉన్నాయి. కాబట్టి రైతుల కోసం మనం చేసినటువంటి ముందు ఆలోచన, లాస్ట్ టైం ఇన్ని నీళ్ళు నిలబెట్టిన దానివల్ల ఈరోజు రైతాంగాన్ని మనం కానీ ప్రశాంతంగా ఉండమంటే ముందు ఆలోచన, మన నాయకుడు ఏ రకంగా ముందు ఆలోచనతో ఏ రకంగా నీళ్లు ప్లాన్ చేస్తారో మనం కూడా ముందు ఆలోచన ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నీళ్లు స్టాక్ చేయాలని చెప్పి లాస్ట్ టైం నింపిన దానివల్ల ఈరోజు నీళ్లు సఫిషియెంట్గా ఉన్నాయి. రైతులందరూ పుష్కలంగా ఎక్కడే కానీ జిల్లాలో ఎక్కడ చూసినా వాటర్ ఓన్లీ డ్రింకింగ్ పర్పస్ మాత్రమే ఇవ్వని మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అయినా కూడా మన మండలంలో ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందంటే మనం స్టాక్ చేసుకున్నాం కాబట్టి అది జరిగింది. కాబట్టి రైతులందరూ సంతోషంగా ఉండాలా. ఎక్కడ కానీ ఒక డ్రాపు నీళ్ళు వేస్ట్ చేయకుండా రైతాంగానికి వాడుకునే వ్యవస్థ ఉంది కాబట్టి దాని ప్రకారంగా వాడుకోవాలని చెప్పి రైతులు కూడా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నారు.